తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. ఆర్పి ఏంటి రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు? నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆమె ఇంకా మీకు తెలియదు ఏముందనా, కేసుల మీద కేసులు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, ఉన్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కాము. ఎన్ని 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 దారుణాలు సార్. ఆమె బాగా ఇష్టపడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా స్కామ్ లో ఉన్నాడు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసి? నీకు సావేరా కన్ఫర్మ్, నీకు సావే. నాకు భయం అవుతుందిరా. తిరుమలలో ఒక్క రోజుకి 20-30 టికెట్లు విఐపి దర్శనాలు చూపించింది. మంచి చేస్తే నా కొడక నాశనం అయిపోతావురా. మీకు తెలియని అరాచకాలు కాదు, ఒక కబోర్డుకి 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంతకం పెట్టి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మొన్న కూడా 1000 ఓట్ల తేడాతో భారీగా ఓడిపోయింది. తోల తీరిపోయింది. ఎక్కడ చూస్తే కొడాలి నాని వెళ్ళిపోతున్నాడు, పేరు నాని వెళ్ళిపోతా ఉన్నాడు, మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెళ్ళిపోతాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. విజయ్ గారు ఏదో పార్టీ పెడతా ఉన్నారు, ఆ పార్టీలోకి వెళ్ళిపోయే అత్యుత్సాహం చూపిస్తా ఉండాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడ పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి పద్ధతిగా మాట్లాడినారు, అక్కడ పడయప్ప ఫ్యాన్స్ పడేసి కొడతారు. రోజాని కొడతారు, తిడతారు, కోస్తారు. అర్థమైందా రోజా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తిన. దాదాపుగా 600 చిల్లర మంది మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఉంటే ఎందుకు అడుగు తింటానికా? 387 స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దానికోసమే నేను తాపత్రయపడ్డా, అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు. ప్రజలే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు. రుకో జరా, సబర్ కరో. ప్రజలే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయాలలో విలువలు ఉండాలి. వచ్చిండా సైంటిస్ట్? రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుసు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈరోజు నిజంగా స్కూళ్లు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చి గవర్నెన్స్ దెబ్బతినింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది. నువ్వేం పీకి కట్టలు కట్టు. ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈ రోజు రుజువు అవుతా ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మన అన్న జగనన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా మొహం చూపిడం అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, అదే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది 2 నెలల కంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. 2 నెలల్లో ఆర్టీసీ కోసం 1400 బస్సులు కొనుగోలు చేసి కొట్టోడికి దోలు తీరిపోయింది. మన జగనన్న అధికారంలో ఉంటే ఏనాడైనా సరే ఎన్ని బస్సులు, కొత్త బస్సులు తెచ్చినాడు అంటే అది రామ్ ఏం లేదు డొల్లా.
ఈయన కానవాయి తెచ్చుకుంటాడు ఇబ్బందిలా, ఎందుకంటే మనం ఎక్కడ పోయినా కూడా ధమాక లేదని రకరకాలుగా ఏంటి సార్ అది? మనం ఎక్కడ పోయినా కూడా ధమాక లేదని రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect. క్యారీ వ్యాన్లు తెచ్చుకొని బస్సు యాత్రలు ప్రారంభోత్సవం చేసాం, అయినా కూడా రాళ్ళతో అయితే కుట్టారు. క్యారీ వ్యాన్లు తెచ్చుకొని బస్సు యాత్రలు ప్రారంభోత్సవం చేసాం, అయినా కూడా రాళ్ళతో అయితే కుట్టారు. ఈయన ధూపదీప నైవేద్యాలు 10,000 రూపాయలు ఇచ్చు జీవో విడుదల చేసి అట్లుంటది మనతోని. ఆంజనేయ స్వామి కాలేరు కొడితే ఏమవుతుంది అన్నాడు మన కొడాలి నాని. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ రోజు ఎక్కడ ఉన్నాడయా, ఏ కలుగులో దానికోండి ఉన్నాడయా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉందా? ఎందుకు వచ్చింది నీకంత నోటి దూల? ఈ రోజు నేనైతే అడుగు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదు. నేను చెడ్డోడ్నేరా కానీ కొంచెం చెడ్డోడ్ని, కొంచెం మంచోడ్నేరా కానీ చాలా మంచోడ్ని కాదు, అంతే. ఊరికే లంగా మాట్లాడి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం దగ్గర ఆ చెత్త తుప్పు అనిపించు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.